ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా జీవిత చరిత్రము 2వ రోజు పారాయణ శుక్రవారం 8వ అధ్యాయం. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత, సాయిబాబా భిక్షాటనము, బైజాబాయి సేవ, సాయిబాబా పడకజాగా, కుషాల్ చంద్ అందు వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత. ఈ విచిత్ర జగత్తునందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించి ఉన్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగునవన్నీ సృష్టింపబడెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టింపబడెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యమున్నంత వరకు ననుభవించిన పిమ్మట వారు త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పంపబడుదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశం ఇవ్వబడును. వారి పాపపుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునకివిగాక ఇంకొక శక్తి గలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే భగవత్ సాక్షాత్కారము పొందగలడు. ఇంకే జన్మయందును దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమి మీద మానవ జన్మనెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనది, చీము, రక్తము, మురికితో నిండియుండును. తుదకు శిథిలమై రోగమునకు, తుదకు మరణమునకు కారణమగును. కొంతవరకిది కూడా నిజమే. ఇన్ని లోటులున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి గలదు. మానవుడు శరీరమును బట్టియే జన్మయ శాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు అబద్ధమని వాని అందు విరక్తి పొందును. ప్రపంచ సుఖములు అనిత్యములు, యశాశ్వతములని గ్రహించి నిత్యమునకు భేదము కనుగొని అనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండి ఉన్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించుటకు కలిగిన అవకాశమును పోగొట్టుకొనెదరు. శరీరమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు తావిచ్చినచో నరకమునకు పోయేదము. మనము నడువవలసిన త్రోవ ఏదనా శరీరమున శ్రద్ధ చేయకూడదు, దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తాను గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచునో ఎంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు గాని లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇది జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ వారికి సంతుష్టి కలుగలేదు. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక భక్తిని కలుగజేసెను. మానవుడు భగవంతుని లీలలను బుద్ధిని మెచ్చుకొనున్నప్పుడు వారు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించిరి. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది, అన్నిటికంటే గొప్పది. సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయుట కవకాశము గలుగుట మానవుడు యత్నించవలసినది. మానవ జన్మ గొప్పదనియు
తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగ్రత్తావస్థలోనేయుండి జీవితము యొక్క పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని గ్రహించుటకు కావలసినంత త్వరపడవలెను. భార్య చనిపోయిన పిమ్మట రెండవ భార్య కొరకెంత ఆతృతపడుదుమో, గోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదికి యత్నించునో, ఎట్లనే ఆత్మ సాక్షాత్కారము పొందు వరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును నిస్సత్తువను కునుకుపాట్లను రాల్పుకొని రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ సూత్రము చేయలేనిచో మనము పశుప్రాయులుగా పరిగణింపబడుదుము. నడువవలసిన మార్గము. త్వరలో ఫలించే మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందనట్టిదియు, మత గ్రంథములు చదివినను తెలియనట్టిదియు యగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయు కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో, ఎట్లనే మతోపన్యాసములు మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహానిచ్చును. క్షమించుట, నెమ్మది, ఫలాపేక్ష లేకుండుట, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి పావన జీవితము నుంచి వారు అనుసరించున్నప్పుడు భక్తులు కనిపెట్టుదురు. ఇది భక్తుల మనముల వెలుతురు కలుగజేసి పరమార్థికమును లేవనెత్తును. సాయిబాబా ఎట్టి యోగి పుంగవుడు మరియు సద్గురువు. బాబా ఫకీరు వలె నటించున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల వారిని పవిత్రులనెల్లప్పుడూ ప్రేమించుచుండిరి. సుఖముల వలన గర్వించేవారు కారు, కష్టముల వలన దీనత్వము పొందేవారు కారు. రాజున్నో దివాలా తీసిన వాడున్నో బాబాకు సమానమే. వారి దృష్టి ప్రసరించినచో ముష్టివాడు చక్రవర్తి కాగల శక్తి ఉన్నప్పటికీ ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదియో చూతము. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పవిత్రులు. వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షకుని వలె నిలచి, అక్క రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాసెడివారు. ఒక చేతిలో తంబిరేలు డొక్కును, ఇంకొక చేతిలో గుడ్డ జోలియు తీసుకొని పోవారు. ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవారు. పలుచని పదార్థములు, పులుసు మొదలగునవి డొక్కులో పోసుకొనిడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకొనిడివారు. బాబాకు రుచి అనునది తెలియకుండెను. వారు నాలుకను స్వాధీనమందుంచుకొనిరి. కావున ఎన్ని వస్తువులను డొక్కులో వేసుకొనిడివారు సంతృప్తికరముగా వానిని తిని సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కారు. వారి నాలుకకు రుచి అనునది లేనట్లేగా అనిపించుచుండెను. బాబా సరిగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాల పరిమితి లేకుండెను. ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేడివారు. సాధారణముగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. భిక్షలో దొరికిన పదార్థములనన్నింటినీ కుండీయను మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి.
వాటిని తరిమేవారు గారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొనుచుండెడిది. కుక్కలకు పిల్లులకు కలలో కూడా అడ్డు పెట్టని వారు. ఆకలి బాధతోనున్న మానవులకు భోజనము పెట్టుట మానునా? అట్టివాని జీవితము మిగుల పావనమైనది. మొదట షిరిడీలోని ప్రజలు బాబాను పిచ్చి ఫకీరని పిలిచెడివారు. ఎవరైతే భోజనోపాధికై గ్రామములో రొట్టె ముక్కలపైన ఆధారపడుదురో నట్టివారు గౌరవింపబడుదురా. వారి మనస్సు చేయి ధారాళమైనవి, ఫలాపేక్ష లేక దాక్షిణ్యము చూపువారు. బయటకు చంచలముగా సుస్థిరత్వము లేని వారిగా అనిపించినను లోనమ్మారు స్థిర మనస్సు గలవారు. వారి మార్గము పోల్చుకొనుటకు వీలు లేనిది. అంత చిన్న గ్రామములో కూడా దయాదృహృదయులను పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా నెంచుచుండిరి. అందులోనొకటి ఇచట చెప్పుచున్నాము. బైజాబాయి యొక్క ఘనమైన సేవ. తాత్యాకోటే పాటీలు తల్లి పేరు బైజాబాయి. ప్రతిరోజు తలపైన రొట్టె కూర ఒక గంపలో పెట్టుకొని ఎడవిలో బాబా తపస్సు చేయుచున్న జాగా వద్దకు పోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు ముండ్లు పొదలు మైళ్ళ వరకు దాటి బాబాను వెదకి పట్టుకొని సాష్టాంగ నమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కూర్చొని కదలక మెదలక ధ్యానము చేయుచుండెడి వారు. బాబా ఎదుట యామ విస్తరొకటి వేసి భోజన పదార్థములు రొట్టె కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినుమనుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ళ కొలది నడిచి బాబాను వెదికి పట్టుకొని భోజనము చేయమని బలవంతపరచుచుండెను. ఆమె సేవను బాబా సమాధి అగునంత వరకు మరువలేదు. ఆమె యొక్క సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటీలునకు బాబా రోజు ఒక్కంటికి 25 రూపాయలు కానుకగా నిచ్చుచుండెను. తల్లి కొడుకులకు కూడా బాబా సాక్షాత్ భగవంతుడనడి భావము కలిగి ఉండెను. ఫకీరు ఏ శాశ్వతమగు రాజత్వమనియు లోకులను కొనే ధనము వట్టి బూటకమని చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా ఎడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చొని భోజనము చేయువారు. అప్పటి నుంచి పొలములో తిరుగు కష్టము బైజాబాయికి తప్పినది. 3 పడక స్థలం. యోగీశ్వరులు గొప్ప పుణ్యవంతులు. వారి హృదయమందు వసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు. అట్టివారిద్దరు కలరు. తాత్యాకోటే పాటీలును మహాసాపతియును. బాబా వారిని సరి సమానముగా ప్రేమించువారు. ఈ 3 మసీదులో తలలను తూర్పు పడమర ఉత్తరములందు కాళ్ళు ఒకటికొకటి తగులునట్లు మధ్యను నిద్రించుచుండిరి. పక్కలు వేసుకొని వానిపైన చతికిలపడి సగము రేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకొనుచుండిరి. అందులోనెవరైనా పండుకొన్నట్లుగా అనిపించిన తక్కిన వారు వారిని లేవగొట్టుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటూ నిటూ ఆడించి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహల్సాపతిని కౌగలించుకొని కాళ్ళు నొక్కి వీపును తోమేవారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తల్లిదండ్రులను విడిచి బాబాపైని ప్రేమచే మసీదులో పండుకొనిడివాడు. ఆ రోజులను మరువలేము. అప్పటి దినములు గొప్పవి, సుఖమైనవి. బాబా ప్రేమ కటాక్షములు అంతులేనివి, ఇంతయని చెప్పుటకు వీలు లేనివి. తాత్యా తండ్రి చనిపోయిన పిమ్మట ఇంటి యజమానుడగుటచే ఇంట్లో నిద్రించుటకు ప్రారంభించెను. రహటా నివాసి కుశాల్ చంద్.
షిరిడీలోని గణపతి కోటే పాటీలను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనే రహటాపూర్ నివాసియగు చంద్రభాన్ సేఠ్ మార్వాడిని చూచుచుండెను. ఈ సేఠ్ చనిపోయిన పిమ్మట వాని అన్న కొడుకగు కుశాల్ చందుని అధిక ప్రేమతో జూచుచు వాని క్షేమముల రాత్రింబవళ్ళుగా పాడుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పుడెద్దుల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రహటా పోవువారు. రహటా ప్రజలు బాజా భజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి సాష్టాంగ నమస్కారములు చేసెడివారు. గొప్ప వైభవముతో బాబాను గ్రామములోనికి తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకొని పోయి వారిని తగిన ఆసనమునందు కూర్చుండ చేసి తగిన భోజనము పెట్టెడివారు. కొంతవరకు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడేడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుచుండెను. షిరిడి దక్షిణమున రహటాకు, ఉత్తర దిశ యందు నిమగాంకు మధ్యనున్నది. ఈ 2 గ్రామముల మించి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. రైలు బండి చూచి ఉండలేదు. దానిపై ప్రయాణము చేసి ఎరుగరు. కానీ బండ్ల రాకపోకలు సరిగా తెలిసి ఉండేడివారు. బాబా సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకే కష్టములుండెడివి కావు. బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోవు వారనేక కష్టముల పాలగుచుండిరి. ఈ వృత్తాంతమును ఇంకను ఇతర విషయములను వచ్చే అధ్యాయములో చెప్పబడును. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయం సంపూర్ణం.